గత పాలకుల నిర్లక్ష్యంతో కాజీపేట అభివృద్ధి కుంటుపడిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమిడి జంక్షన్ లో 2 కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న కాజీపేట నుంచి సోమిడి వరకు సీసీ రోడ్ నిర్మాణ పనులకు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాజీపేటకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన మేము నేడు అధికారంలో వచ్చిన క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. 63 కూడా రిలీజ్ ఈ రోడ్డు కాజీపేట పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి వరకు కూడా నుంచి కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి గారు, జక్కుల రవీందర్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా 63వ కార్పొరేటర్ 63వ డివిజన్ కార్పొరేటర్ కూడా ఇందులో ఒక భాగం ఉంటుంది. విజయశ్రీ రజాలి గారు కాజీపేటని గతంలో నిర్లక్ష్యానికి గురి కాబడ్డది అనేది వాస్తవము. మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినాము, ఇవాళ అధికార పక్షంలోకి వచ్చినాక కూడా దాని మీద స్టాండ్ అయి ఉండి కావలసిన నిధులు మేము కేటాయించడం జరుగుతున్నది. ఏ పార్టీ, ఏ డివిజన్లో ఏ కార్పొరేటర్ అనే దానికి మాకు సంబంధం లేదు. ఏ కులం, ఏ మతం ఉన్నదనే దానికి సంబంధం లేకుండా ప్రతి డివిజన్కు 3 కోట్ల పై చీలికనే మేము కేటాయించడం జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేదు. కాంట్రాక్టర్ బిల్లు కూడా అందరికీ క్లియర్ చేసుకొని ఎక్కడ కూడా లోటు లేకుండా దాని వరంగల్ జిల్లాని వెనుకబడిపోయి కార్పొరేషన్ హన్మకొండ వరంగల్ కార్పొరేషన్ వెనుకబడిపోయి ఉండే గతంలో ఇవాళ చకా ప్రతి డివిజన్లో ఏ డివిజన్లో పోయినా సిమెంట్ రోడ్లు కానీ వాటి మీద బస్తాలు వేసి ఉంటాయి. మీరు గమనించండి. ఇవాళ కూడా మొన్నటి వరకు సగం అయిండే, ఇలా మిగతా సగానికి మేము ఆ కొబ్బరికాయ కొట్టి కూడా చైర్మన్ గారితో కొట్టించి వారి ఆధ్వర్యంలో మేము ప్రారంభించడం జరిగింది. సోమిడిలో కూడా ఇక్కడ ఒక జంక్షన్ చేయడానికి మేము దీన్ని కూడా ఇలా విజిట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే కాబట్టి మన కూడా చైర్మన్ గారు కానీ, కార్పొరేషన్ మేయర్ గురు సుధారాణి గారు కానీ మేము అందరం టీం వర్క్ చేసుకుంటూ ఇక్కడ పట్టణ అభివృద్ధికి ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి అని మేము కోరుకుంటున్నాం.